మొత్తం తెలంగాణ యావత్తు దేశం యావత్తు ఒకసారి అరే ఈ ముఖ్యమంత్రి ఆవిడ థర్డ్ క్లాస్ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తీసుకుందాం దా అంటే ఏంటిది, ఇది కబడ్డీ లేకపోతే ఇది ఖోఖోనా? ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ తోని ఆర్టీసీ నష్టాలు నెడతలేనని చూపెట్టి నాకు. నువ్వు నీ గురువు దగ్గర చంద్రబాబు దగ్గర ఊడిగం చేసుకుంటూ కాళ్ళు ఒత్తుకుంటూ ఉన్నావు. ఈయన కూడా కొనసాగుతాడంటే చంద్రబాబు భిక్షే. చంద్రబాబుకు బీజేపీ టచ్ లేకపోతే ఓటుకు నోటు కింద 50 లక్షల కేసు కింద ఉత్తగానే ఎప్పుడు సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనులు మేము 5,000 కోట్లు పెట్టాం. ఇట్లా మన జిల్లాలో 12 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు 80,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వరంగల్ నగరంలో కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. దాంతోపాటుగా ఇందిరమ్మ మహిళా శక్తి విజయోత్సవాలను కూడా జరుపుకోవడం జరిగింది. ఈ విజయోత్సవాలలో సీఎం గారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన పలు కామెంట్స్ కూడా చేశారు. వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు వరంగల్ సీనియర్ బీఆర్ఎస్ నేత పోలపల్లి రామ్మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం. అసలు ఈ విజయోత్సవ వేడుకలను మనం ఏ విధంగా చూడొచ్చు అన్న? విజయోత్సవ వేడుకల్లాగా లేదు. ఎందుకంటే వీళ్ళ మంత్రుల మధ్యన ఏదైతే సఖ్యత లేదు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తలేరు. చాలా మంది తెలుసు. నర్సంపేట ఎమ్మెల్యే రాడు, అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఒక ఫంక్షన్లో సీఎం వస్తే ఆడిగిపోడు. ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు కాబట్టి వాళ్ళ సఖ్యత కోసం పెట్టుకున్న మీటింగ్ తప్ప. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏది విజయం సాధించాలని విజయోత్సవ సభ పెట్టుకుంటారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి అంటే మహిళలను శక్తిహీనులు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మహిళల శక్తి సభ అని అంటే ఇప్పుడు మహిళల శక్తి గీ శక్తి అండి. ఆహార పొట్లాలు విసిరేస్తే ఏదైతే అందుకోవడమేనా నేను అడుగుతున్నా. ఈ ఆహార పొట్లాలు విసిరేస్తే అందుకోవడమేనా మహిళా శక్తి? చూడండి, ఇది ఆహార పొట్లాలు ఎట్లా విసిరేస్తున్నారు చూడండి మీటింగ్లో. అటు మహిళలను గౌరవించే విధానం కూడా తెలియదు. ఎందుకంటే మహిళలకు అనాది నుంచి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మహిళలకు ఏం చేసిందండి? వీళ్ళు ఏం చేయలేదు, సున్నా. ఒక మహిళ పెళ్లి అయితే వీళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చే సోయింది. అందుకే 55 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేసిళ్ళు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మహిళ ఒక బిడ్డ ఆడపిడ్డ పెళ్లి అయితే 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. అదేవిధంగా మహిళలు ఏ విధంగా అణచివేయబడుతున్నారు, మహిళల మీద దాడులు జరుగుతున్న షీటీమ్స్ పెట్టి వాళ్ళని కాపాడడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన పరిపాలనలో మహిళలను రాష్ట్రంలో శాంతి భద్రతలను మహిళలను కాపాడిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలను వచ్చిళ్ళు. 6 గ్యారెంటీలో ఏది అమలైందని ఈరోజు సంబరాలు చేసుకుంటూ నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్తున్నారు. ఫ్రీ బస్సు ఉత్త బూటకము. ఎందుకంటే వీళ్ళు రోజుకు 10 కోట్లు కట్టాలి ఆర్టీసీకి. 1 రూపాయి కడతలేరు వీళ్ళు. మొత్తం కంప్లీట్గా ఇప్పుడు 11 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి 3,000 కోట్లు కట్టాలి. వాళ్ళు ఇంతవరకు అది కట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ కాదు కదా అండి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ కట్టాలి డబ్బులు కట్టట్లేదు కాబట్టి అది ఫ్రీ బస్ ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు ఆర్టీసీని బరాబర్ డైరెక్ట్ గా నష్టాల్లోకి నెడుతున్నాడు అంతే తప్ప. అదే విధంగా ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ అంటున్నాడు. అది కూడా చెప్తా, దానికి 18,000 కోట్లు వీళ్ళు డ్యూ ఉన్నారు ఏదైతే పవర్ డిస్కామ్లకు. ఆ పవర్ డిస్కామ్లను కూడా వీళ్ళు నష్టాలకు నెడుతున్నారు. మా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పథకాలతోని ఒక మనిషి ఆర్థికంగా వృద్ధి చెందాడు. ఒక దళిత బంధు ఇస్తే ఒక దళితుడు ఆర్థికంగా బలంగా అయ్యాడు. అదేవిధంగా చేప పిల్లలు ఇస్తే ఒక ముదిరాజ్ సోదరుడు ఆయన ఆర్థికంగా బలంగా అయ్యాడు. అదేవిధంగా ఒక యాదవ కులానికి సంబంధించి వాళ్ళకు గొర్రెలు ఇస్తే వాళ్ళు కూడా ఆర్థికంగా బలంగా తయారైంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కుల సంఘాలను ఏదైతే మేము ఆ కులాన్ని ఆదుకున్నాం, ఇప్పుడు ఆ కులాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అది చేస్తా అన్నారు, ఇది చేస్తా అన్నారు. ఇంతవరకు చేసింది ఏం లేదు, నిండు సున్నా. ఇప్పుడు వీళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలలో ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే 2 అమలు అయ్యేది 2 నష్టాలకు నెట్టే కార్యక్రమాలే. ఇంకా మిగతా ఉన్నాయి 420 హామీలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన 420 కాబట్టి, ఎందుకంటే నోట్ల కట్టలతో డైరెక్ట్ దొరికిన వ్యక్తి కాబట్టి ఆయనకు లక్కీ నంబరు ఏదైతే 420 కాబట్టి ఆ 420 పథకాలే పెట్టుకున్నాడు. దొంగ నంబర్లే పెట్టుకుంటాడు కాబట్టి ఇంకా వేరే నంబర్లు ఏం పెట్టుకుంటారండి? ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. వరంగల్కు ఎవరేం చేసేది అనేది మనం మాట్లాడుకుందాం ముందు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో 4,000 కోట్లు అన్నారు. ఆ లెక్కలేందో మా లెక్కలేందో మేము చేసిందేందో ప్రతి నియోజకవర్గాన్ని నేను కూడా చెప్తా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అంటే మీరు ఏదైతే నమ్మబలికి మీరు 6 గ్యారెంటీల కోసం వచ్చిలో 6 గ్యారెంటీల అమల్లో మీరు అట్టర్ ఫ్లాప్ అయిండ్లు. మీరు వాస్తవంగా చెప్తున్నా వరంగల్లో అసలు పేరు మార్చి పెట్టారు. అసలు వీళ్ళు ఏంటంటే వరంగల్ సంబంధించి అయితే విజయోత్సవ సభ అని పెట్టుకోకుండా ఫ్లాప్ సభ అని పెట్టుకుంటే బాగుండు. ప్రభుత్వం ఫ్లాప్ సభ, ప్రభుత్వ విఫల సభ అని పెట్టుకుంటే బాగుండు. మేము 6 గ్యారెంటీల్లో విఫలమైనాం కాబట్టి మహిళల ముందు ముక్కు నేలకు రాకి పోతాడు అనుకున్నా. కానీ నేను మహిళల దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొచ్చే విధానం కూడా చూశాను.
నేను కొంత క్రాస్ చెక్ కూడా చేశాను. ఎందుకంటే మహిళలను ఎట్లా తీసుకొచ్చిందంటే మహిళలను వాళ్ళు ఎవరు తీసుకొచ్చింది మహిళా గ్రామ సమైక్య సంఘాలకు సంబంధించిన వాళ్ళు, అదే విధంగా ఆశా వర్కర్లు, ఇలా 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 తీసుకొచ్చిళ్ళు. సామాన్య ప్రజలను తీసుకురాలేదు. ఎందుకంటే గవర్నమెంట్తో లింక్ ఉన్న వాళ్ళ మహిళలను తీసుకొచ్చింది. ఎందుకంటే రేపటికల్లా వీళ్ళు అక్కడ బస్ ఎక్కేటప్పుడు కూడా ఒక్కొక్క దానికి పోలీసుని పెట్టి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చుడు. 600 రూపాయలు ఇచ్చిళ్ళు ఒక్కొక్కరికి, ఉత్తగా కూడా రాలేదు, డబ్బులు తీసుకొచ్చిళ్ళు. వాళ్ళని కూడా వార్నింగ్ తీసుకొచ్చిళ్ళు. మీరు సభలో మీరు అల్లరి చేస్తే మాత్రం మీకు వచ్చేసి బంద్ అయితే మీ కుటుంబాలు ఆగమైతాయి అని వాళ్ళు భయపట్టించి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన సభ. నిజంగానే నీకు గౌరవంగా డైరెక్ట్ నీకు స్వచ్ఛందనం కావాలి. ఇప్పుడు నువ్వు అన్ని గ్యారంటీలు నువ్వు మొత్తం కంప్లీట్ గా చేస్తే దాదాపుగా నిన్న సభకు 2 లక్షల పైచిలకు మహిళలు వచ్చారు. లెక్కేసుకో, 2 లక్షలు ఇంటూ 600 వేసుకో. వీళ్ళందరూ కూడా 2 లక్షలు ఇంటూ 600 వేసుకో. ఆ పొట్లాల ఆహార పొట్లాల ఖర్చు చేసుకో, ఆ బస్సు ఛార్జీలు ఒలగట్టిలో తెలుసుకో. ప్రభుత్వం నుంచి మొత్తం పైసలు ఖర్చు పెట్టింది. ఎవరి పైసలు అండి ఇవి? ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని బదనాం చేస్తాడు. మేము చెప్తున్నారు కదా అండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడతారంటే నేను క్లియర్ గా చెప్తా. ఏంటంటే ఇప్పుడు 7,000 కోట్లు వడ్డీలు కడతామంటారు. ఆ వాస్తవంగా తీసి చూస్తే 1768 కోట్లే వీళ్ళు వడ్డీలు కడుతున్నారు. ఎందుకంటే మేము చేసిన అప్పులకు ప్రతిదీ చెప్తాను నేను. ఎందుకంటే మెడికల్ కాలేజ్ కట్టినాము, అదేవిధంగా కలెక్టరేట్లు కట్టినాము, కాళేశ్వరం నుంచి పెద్ద ప్రాజెక్టులు కట్టినాము, గురుకులాలు కట్టినాము, ఇవన్నీ చాలా చేసినాము. విద్యార్థులకు సన్నబియ్యం పెట్టినాము. ఇలాంటి పథకాలు తీసుకొచ్చి అదేవిధంగా ఒక రైతుల జీవితాల్లో వెలుగులు నింపినాము, ఒక మహిళల జీవితాల్లో వెలుగులు నింపినాము. ఒక విద్యార్థి ఫారెన్కి వెళ్తే ఒక విదేశీ విద్య కోసము 20 లక్షల రూపాయల ఆర్థిక తోడ్పాటిచ్చి ఆ విద్యార్థిని మేము అమెరికా, ఆస్ట్రేలియా లాంటి వివిధ దేశాలకు పంపినాము. వీళ్ళు వచ్చిల్లండి మేము 20 ఇస్తే వాళ్ళు 25 ఇస్తా అన్నారు. ఇంతవరకు ₹1 ఒక విద్యార్థికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ఏదైతే వీళ్ళు గ్యారంటీ అన్నారు కానీ వీళ్ళు ఏ గ్యారంటీ లేదండి. ఇప్పుడు 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు కానీ వీళ్ళ అన్నదమ్ముల బతుకు గ్యారంటీ ఉన్నది. అంత ఘోరమైన పరిస్థితులు. అసలు అన్న ఈ విజయోత్సవ సభలను వరంగల్ కేంద్రంగా చేయడానికి గల కారణం ఏంటంటే ఈ సంవత్సరం వ్యవధిలోనూ వరంగల్కి చేసినటువంటి అభివృద్ధి ఏమై ఉండొచ్చు? ఎందుకని ఇక్కడ వరంగల్ నేను చెప్తున్నా, వీళ్ళు వరంగల్కి చేసింది ఏం లేదు. వీళ్ళు సంవత్సర కాలంలో వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అయినలు. ఏదో ఒక సభ పెట్టుకోవాలి, వరంగల్కి వచ్చి కాకిలాగా కూసిపోవాలి అంతే తప్ప. కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా అధికారిక సభ. అది అధికారిక సభలో నీకు శాంతాకుమారి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారి నీకు స్టేజ్ మీద ఉంటుంది. స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక ప్రభుత్వానికి సంబంధించిన మాటలు మాట్లాడాలి కానీ రాజకీయంగా ఒక్క మాట కూడా మాట్లాడద్దు. పారదర్శకంగా ఉండాలి. నువ్వు ఏం మాట్లాడతావు? కేసీఆర్ లాంటి ఒక తండ్రి వయసున్న వ్యక్తిని నువ్వు ఏం మాట్లాడుతావు? ఏ విధంగా మాట్లాడుతావు ఆ మాటలు? దరిద్రమైన మాటలు అవి. సభ్య సమాజం తలదించుకుంటుంది. మొత్తం తెలంగాణ యావత్తు, దేశం యావత్తు ఒకసారి అరే ఈ ముఖ్యమంత్రి ఆవిడ 3rd క్లాస్ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే చూసుకుందాం దాదా అంటే ఏంటిది? ఇది కబడ్డీ లేకపోతే ఇది ఖోఖోనా? ఏంటిదండి? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి భయ్. ఫస్ట్ నువ్వు అది మర్చిపోకు. నువ్వు ఏంటంటే నువ్వు కబడ్డీ నీకు ఖోఖో నీకు వరంగల్ రాలే. నువ్వు ఏం చేసినావు మహిళలకు చెప్పు. ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్తోని ఆర్టీసీ నష్టాలు నెడతలేనని చూపెట్టు నాకు. అదే విధంగా ఫ్రీ కరెంట్తోని నిజంగా నేను పవర్ డిస్కామ్లకు నేను రోజు డబ్బులు కడతాను, అది చూపించు. డబ్బులు కట్టావు, ఆదాయాన్ని మింగుతావు, తీసుకొచ్చిన అప్పులు మింగుతావు, 90,000 కోట్ల అప్పులు తీసుకొస్తావు. అదేవిధంగా రాష్ట్రానికి 2 లక్షల చిల్లర ఇప్పటికే ఆదాయం వచ్చింది, 2 లక్షల కోట్ల ఆదాయం. ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేసి ప్రజలకు నమ్మవాళ్ళకే. ఇప్పుడు రాక అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు. నువ్వు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో లేవు, నువ్వు టీడీపీలో ఉన్నావు. నీ మిత్రుని దగ్గర నువ్వు నీ గురువు దగ్గర చంద్రబాబు దగ్గర ఊడిగం చేసుకుంటూ కాళ్ళు ఒత్తుకుంటూ ఉన్నావు. నువ్వు అలాంటివి నువ్వు ఆయన ఇచ్చిన డబ్బులతో టీపీసీ ప్రెసిడెంట్ కొనుక్కొని చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో ఇప్పుడు ఆయన భిక్షే. ఇప్పుడు ఈయన కూడా కొనసాగుతాడంటే చంద్రబాబు భిక్షే. చంద్రబాబుకు బీజేపీ టచ్ లేకపోతే ఓటుకు నోటు కింద 50 లక్షల కేసు కింద ఉత్తరం ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మన కొత్తగా కూడా ఇంకో అంశాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లలో ఉండే ఎవరైతే ఉంటారో నివసించే అపార్ట్మెంట్కి ఖర్చు అయ్యేటువంటి కరెంటు 20 కిలోవాట్స్ కన్నా అధికంగా ఉంటే సపరేట్గా వాళ్ళ అంటే ప్రజల యొక్క డబ్బులతో మాత్రమే వాళ్ళు స్వయంగా ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఏమంటారండి. మార్పు అంటే ఈ మార్పు. ఎందుకంటే ప్రజల మీద భారం పోపే మార్పులు. వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళ జీవితాలు మార్పు అయితే అనుకున్నారు. కానీ వీళ్ళ ఇప్పుడు ఏ మార్పు అవుతుందంటే ఇప్పుడు మన లఘుచర్ల ఉంది. లఘుచర్లలో ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఆ భూములు రేవంత్ రెడ్డి అల్లుని పేరు మీదకి మార్పు అవుతున్నాయి. ఈ మార్పు ఇప్పుడు ఇక్కడ మూసినది ఏందండి? మూసినది అదాని అంబానీ
ఈ పేదోళ్ళ ఇల్లులు కూలగొట్టి ఆ జాగాను అదానికి అంబానికి ఇచ్చే మార్పు జరుగుతున్నది. ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మార్పు అంటే ఈ మార్పే జరిగింది తప్ప ఇప్పుడు మేము విద్యుత్ విషయంలో కూడా చెప్పాము. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చీకటి ఒక్కొక్క ముఖ్యమంత్రి అయితే మీరు బట్టలు ఎండేసుకోవాలి, మీకు అసలు మీకు కరెంటే ఉండదంటే 2700 మెగావాట్ల లోటు ఉండే. ఆ లోటు నుంచి 6 నెలల్లో రాష్ట్రానికి 24 గంటల కరిచిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం మేము రైతులకు అదే విధంగా ఫ్రీ కరెంటు, రాష్ట్రంలో కరెంటు పోతే వార్త, అలాంటి పరిస్థితి. ఒకప్పుడు కరెంటే లేదు. మనం కూడా చూసాం. మనం అంత దాదాపు 6 గంటలు 7 గంటలు ఇట్లా కరెంట్ కట్టింగ్లలో మనం ఫ్యాన్ లేక ఏసీలు లేక మనం అప్పుడు ఇప్పుడంటే ఏసీలు ఇవన్నీ ఫ్యాన్లు ఉన్నాయి కానీ అప్పుడు కరెంటు వాళ్ళ పరిపాలన ఎట్లుండే. ఇప్పుడు వాళ్ళు కనీసం విత్తనాలకు పోయినా కూడా చెప్పులు పెట్టుకొని నీళ్లు కూడా బోరింగ్ల కాడికి పోయి లేకపోతే ఇంకా వ్యవసాయ బాయల కాడికి పోయి బిందెలు మోసుకొస్తే మహిళల భుజాలు కాయలు కాసేటి. అలాంటి పరిపాలన మేము చూసినాం కాబట్టి కేసీఆర్ గారు కొద్దిగా, ఎందుకంటే రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్నది, ఆయన అన్నీ చూసిండు కాబట్టి మా మహిళలు బాయిల కాడికి పోవద్దు, ఇంటి దగ్గరికే నీళ్లు తీసుకొస్తాను మిషన్ భగీరథ కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి నల్లా పెట్టి స్వచ్ఛమైన మంచినీటిని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. నువ్వేం చేసినావు? నువ్వు 11 నెలల నుంచి మేము చెప్తున్నా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదేవిధంగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా విద్యార్థులకు కొత్త గురుకుల స్కూల్స్, అన్ని కులాలకు అన్ని మతాలకు ఇలా చేసినాం. మేము అప్పులు చేసినాం, ఆర్థికంగా ఏదైతే రాష్ట్రాన్ని పెంచినాం. ఏ విధంగా అంటే చాలా చెప్తాయి. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లో మనకు తలసరి ఆదాయం ఎంత ఉందంటే 1,24,000 ఉండే. దాన్ని ఇప్పుడు మనం ఏది క్లోజింగ్ వచ్చేంత వరకు మేము ఎంత తీసుకొచ్చామంటే 3 లక్షల చిల్లర వరకు తీసుకొచ్చాము. ఇలా తలసరి ఆదాయాన్ని పెంచాము, రాష్ట్ర గౌరవాన్ని పెంచాము, అదేవిధంగా దేశం ముందట ఏదైతే మన రాష్ట్ర ఇమేజ్ పెంచాము. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఇజ్జత్ తీస్తున్నాడు, అదేవిధంగా రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నాడు. ఏ విధంగా? అన్ని విధాలుగా. ఇప్పుడు అమెరికాకు మొన్న పోయిన తర్వాత ఆడు ఏం జరిగిందో మొత్తం అందరం చూసాము. సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. ఆడికి పోయి 29 రాష్ట్రాలు అంటాడు. దేశంలో ఉన్నాయి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు. రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో తెలియని ముఖ్యమంత్రి మనకు ఈ దేశంలో ముఖ్యమంత్రులు అంటే అంత భావదరిద్రం ఇంక ఇక్కడ లేదు. అదేవిధంగా అడిగిపోయి 31,000 కోట్లు రైతుల అకౌంట్లో పోయింది, రైతులు ఆనందంగా ఉన్నారంటారు. మరి ఇప్పుడు వరంగల్ సభలో ఏం చెప్పినాడు? మరి ఇది క్రాస్ చెక్ చేసి ఉంచాలి కదా. అక్కడ ఏం చెప్పినావు, ఇక్కడ ఏం చెప్పినావు? ఇక్కడ 18,000 కోట్లు అంటారు. 18,000 కోట్లు కాదు, 5,000 నుంచి 8,000 కోట్లే ఆ రైతులకు పోయినాయి తప్ప ఈయన చెప్పేటి అన్ని అబద్ధాలు. అదేవిధంగా ఎలక్షన్ సభలో చెప్తాడు, అమ్మ ఇప్పుడు తీసుకుంటే 2,000 మా ప్రభుత్వం డిసెంబర్లో వస్తుంది, అప్పుడు 4,000. మరి డిసెంబర్ వచ్చింది, 4,000 ఎక్కడ వచ్చినాయి? అసలు ఈ కాళోజీ కళాక్షేత్రం పైన మీ వరంగల్ అభివృద్ధి పైన అసలు కాంట్రవర్సీ ఎందుకండి? దేని గురించి? ఏంటంటే కాళోజీ కళాక్షేత్రం గురించి మనం చాలా అది ఇప్పటి నుంచి కాదు. అది ఏంటంటే కాళోజీ గారు చనిపోయిన తర్వాత కాళోజీ మిత్ర బృందం అని ఒకటి ఉండేది. వాళ్ళు ఏంటంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప మహానుభావుడు చనిపోయింది కాబట్టి అతనికి గుర్తుగా ఒక కాళోజీ కళాక్షేత్రం కట్టాలి, దానికి 300 జాగా కావాలి గజాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయి కడవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మన స్థానికం ఏదైతే ఎమ్మెల్యే గారు మనకు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉండే, ఆ దాస్యం వినయ్ భాస్కర్ గారు అదేవిధంగా కాళోజీ మిత్ర బృందం దాదాపు 3 ముఖ్యమంత్రుల దగ్గరికి, రాజశేఖర దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, రాజశేఖర చనిపోయిన తర్వాత ఇంక 3 ముఖ్యమంత్రులు అందరి దగ్గర తిరిగి అష్టకు వచ్చి మన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారి దగ్గరికి పోయిన తర్వాత ఏంది పరిస్థితి అంటే గిట్ల సార్ ఇది పరిస్థితి అంటే మీరు అంత అవమానపడవలసిన అవసరం లేదు, వచ్చేది మన ప్రభుత్వమే. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా 300 గజాలు ఏంది 3 ఎకరాలతో బ్రహ్మాండంగా కట్టిస్తా, 100% మీరు పోండి, నమ్మకంగా పోండి అంటే వాళ్ళు నమ్మకంగా వెళ్ళి అదే ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండవసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్లోనే మేము అనుకున్నాము. దాని తర్వాత అప్పుడు కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త విధానాలు కథా కార్యక్రమం ఉంటాయి కాబట్టి దాని రాను మేము ఏంటంటే ఒక్కొక్క అంశాల మీద నీళ్లు నిధులు నియామకాల మీద ఒక ఎజెండా పెట్టుకొని వస్తున్నాం కాబట్టి ఎజెండా కంప్లీట్లో ఈ ఎజెండా కూడా ఉన్నది. కాళోజీ కళాక్షేత్రం కూడా ఉన్నది కాబట్టి కాళోజీ కళాక్షేత్రాన్ని 75 కోట్లతోని బ్రహ్మాండంగా మేము దాన్ని చేయడం జరిగింది. దాదాపు 95% కంప్లీట్ అయింది. దాని తర్వాత వీళ్ళు 15 కోట్లు పెట్టిళ్ళు అది కంప్లీట్. ఎందుకంటే దానికి సున్నాలు అదేవిధంగా కలరింగ్ అద్దాలు అంతే తప్ప అది చాలా పెద్ద ప్రాజెక్ట్, అది చిన్న ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే నేనేమంటున్నా అంటే మేము చేసింది 95%, ముందు చేసింది 5%. నేను మొత్తం చేసిన మా వాళ్ళే తిరిగిళ్ళు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కాలారెడ్డి తిరిగిందంటే నిజంగా చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సిగ్గుతో తలదించుకుంటారు. కవులు, కళాకారులు, కాళోజీ మిత్ర బృందం అంతా కూడా ఆయన వాస్తవంగా కాళోజీ ఆత్మ కూడా ఘోషిస్తున్నది. ఎందుకంటే ఉద్యమకారుల మీద ఎక్కువ పెట్టిన వీళ్ళు, గనులు ఎక్కువ పెట్టిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు
వీళ్ళు నిజంగానే ఉద్యమం చేసిందంటే ఏ ఉద్యమం చేసిండండి వీళ్ళు ఒకటే ఉద్యమం చేసిండ్రు. ఏ ఉద్యమం చేసిండంటే పైసలు సంపాదించుకునే ఉద్యమం చేసిండ్రు వీళ్ళు. గతంలో కాళోజీ ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించిన కాళోజీ నిలబడ్డప్పుడు దగ్గరుండి ఓడగొట్టిందే వీళ్ళు. ఇంకోటి ఏంటంటే కాళోజీ జీవితం మొత్తం కాంగ్రెస్ మీద కొట్లాట, కాళోజీ కలం మొత్తం దాదాపుగా ఏదైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద, ఈ కాంగ్రెస్ చేసే హత్యల మీద, కాంగ్రెస్ చేసే నిర్బంధం మీదనే ఈయన కవిత్వాలు కొనసాగినాయి. అంతే తప్ప కానీ కాంగ్రెస్ మొత్తం ఏంటంటే వీళ్ళు ఒక్కరిని కాదండి, వీళ్ళు నేను చెప్తున్నా తెలంగాణ పాలిట వీళ్ళు యమరాజులు మొదటి నుంచి చెప్తా. ఎందుకంటే సాయుధ పోరాటం విషయంలో కూడా అక్కడ నెహ్రూ నిమ్మకు నీరెత్తడం ఉండడం వల్లే ఇక్కడ దాదాపు సాయుధ పోరాటంలో వేల లక్షల మంది చచ్చిపోయారు. దానికి కారణం అప్పుడు నెహ్రూ విధానాలు, నెహ్రూ కథలు, నెహ్రూ కార్ఖానాలు. అదేవిధంగా దాని తర్వాత 69 ఉద్యమం చూసుకుందాం. 69 ఉద్యమంలో 95 సార్లు కాల్పులు జరిపిల్లండి ఇక్కడ రాష్ట్రంలో హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్ను ఎంత ఘోరంగా చేసిల్లంటే ప్రత్యేక తెలంగాణ కోసం ఒక ఉద్యమం 69 వస్తే 369 మందిని చంపింది అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం. అప్పుడు సావులకు నెహ్రూ, ఇప్పుడు ఇందిరాగాంధీ సావులకు కారణం. అదేవిధంగా మలయదేశ ఉద్యమంలో 1200 సావులకు కారణం సోనియా గాంధీ. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా గాంధీ కుటుంబం అని కాదు, వాస్తవంగా చెప్తున్నా ఏంటంటే వీళ్ళు దత్తత గాంధీ కుటుంబం. ఇది క్లియర్గా దత్తత గాంధీ కుటుంబం. అసలు గాంధీ కుటుంబాన్ని వాస్తవం నేను గతంలో కూడా చెప్పాను, గాంధీని చంపింది గాడ్సే, కానీ గాంధీ కుటుంబాన్ని అణువణువున రాజకీయంగా చంపింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ విధానాలు. అసలు గాంధీ కుటుంబం ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అసలు వాళ్ళు నేను ఓ పేరు తగిలించుకున్నంత మాత్రం ఇప్పుడు వాళ్ళు గాంధీ కుటుంబాన్ని తిరుగుతారు. వాళ్ళు మొత్తం ఇప్పుడు వాళ్ళ పరిపాలన నడుస్తున్నది. పేదరిక నిర్మూలన అంటే అసలు ఎక్కడ పేదరిక నిర్మూలన అయిందండి? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మంచి నాయకులు, వాళ్ళు మొత్తం అంతా ఆర్థికంగా ఎదిగిలు తప్ప పేదరిక నిర్మూలన కాలేదు. ఎందుకంటే నేను ఈ స్టోరీ కూడా చెప్తా. సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వీళ్ళు పోటీ చేసినప్పుడు రాయబారిలో ఇతర స్థానంలో పోటీ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు మనం పేపర్లో చూస్తాం, వీళ్ళు ఓట్లాడడానికి పోయినప్పుడు గుడిసెలకెళ్ళి వంగిపోతా అంటారు. ఆ గుడిసెలు అట్లే ఉంటే మరి వీళ్ళు కాలంలో తిరుగుతారు. మొన్న గత ఎలక్షన్లకు ముందు వీళ్ళది 7,500 కోట్లు మరి జప్తాయి. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఈడీగా జప్తు చేసింది. మరి వాళ్ళకి గని డబ్బులు ఎట్లా వచ్చినాయి? మరి పేదోడు గుడిసెల్లో ఉండబట్టే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వరంగల్ అభివృద్ధి గురించి కూడా చెప్తాను, ఎందుకంటే మంచి క్వశ్చన్ అడిగాను. వరంగల్కి ఎవరేం చేసిరని నేను చెప్తాను. 75 కోట్లతోని కాజీపేట బ్రిడ్జ్ అది మనం చూసాం. ఇప్పుడు రైల్వేది కొంచెం పెండింగ్ ఉంది, రైల్వే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్ చేసింది 75 కోట్లు. అదేవిధంగా నయీం నగర్ కాల్వ అది కూడా 75 కోట్లతోని అది కూడా కంప్లీట్ చేసినాం. అది కూడా మేము లాస్ట్లో పూల కుండీలు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి మొత్తం పూల వర్షంగా కురిపించుకొని ఆయన ఇప్పుడు మనం చూసాం. సమ్మయ్య నగర్ పోయిన వరదల్లో చాలా ఘోరంగా ఉండే. దాని పరిస్థితి ఏంటంటే కేటీఆర్ గారు వచ్చి చూసిన తర్వాత దాని ప్లానింగ్ కథా కార్ఖానా అందరూ వచ్చి చూసిళ్ళు. దాని ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం అది కంప్లీట్ చేసిళ్ళు. మా ప్రభుత్వం ఎండింగ్లో అది వాస్తవంగా మేము పోతూ కొంత మిగిలి ఉంటే దాన్ని కొంచెం కంప్లీట్ చేసి మొత్తం మేమే చేసినామంటే ఎక్కడ ప్రభుత్వాలు ఏందో అర్థం కాదు. అభివృద్ధి విషయంలో కూడా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే 5,000 కోట్లు ఏదైతే నేనేం చెప్తున్నా మరి క్లియర్గా చెప్తున్నా, సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనులు మేము 5,000 కోట్లు పెట్టాం. ఇట్లా మన జిల్లాలో 12 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు 80,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. నువ్వు ఇప్పుడు వచ్చి ఇది వరంగల్లో సభ పెట్టి నేను 4,000 కోట్లు ఇస్తానంటే 4,000 కోట్లు ఎక్కడ, మేము చేసిన 80,000 కోట్లు ఎక్కడ? లెక్కల్ది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పథకాల ద్వారా కానీ అదేవిధంగా వివిధ అభివృద్ధి పనుల ద్వారా కానీ మొత్తం లెక్క తీస్తే నువ్వెంత మేమెంత పెట్టినావు? నువ్వు భూమి పుట్టినప్పటి నుంచి చెప్తున్నాగా, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఏదైతే తెలంగాణకు ఇచ్చింది మేము ఇచ్చిన దాంట్లో 1% కూడా కాదు. క్లియర్ చెప్తున్నా, 1% కూడా కాదు. లెక్కలు పెట్టుకుందాం, అవసరమైతే మీరు ఎక్కడ చర్చకు రామంటే అక్కడికి వస్తా. వాళ్ళు మేము ఇచ్చిన దాంట్లో ఒక 1% కూడా తెలంగాణకు మీరు చేయలేదు. పైగా తెలంగాణ ప్రతి సాగు కారణం వీళ్ళే. చాలా అద్భుతంగా ఉన్న తెలంగాణ తీసుకుపోయి అందులో కలిపిన నాయకులు వీళ్ళే. దాని తర్వాత కలిపిన తర్వాత ఈ సావులకు కారణం వీళ్ళే, ఈ వెనుకబాటుతనానికి కారణం వీళ్ళే. మేము ఇచ్చినాం అంటే గుంజుకున్నారు బై తెలంగాణ. ఎందుకంటే నిజంగానే మీరు కొత్త రాష్ట్రాన్ని ఇవ్వలేదు కదా, మమ్మల్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఆంధ్ర నాయకుల దోపిడికి గురి చేసి మమ్మల్ని ఎట్లా అంటే ఒక మంచిగా ఉన్న ఒక ఆవుని తీసుకుపోయి మొత్తం పాలు విండి బక్కగా చేసి తీసుకొచ్చి మళ్ళా ఏదైతే దొడ్ల కట్టేసేటట్టున్నది పరిస్థితి. ఇప్పుడు ఇదంతా పరిస్థితి. నువ్వు ఒడగొల్పన్నాడు
నిజంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వాళ్ళు తెలుగు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మద్రాసు నుంచి వెళ్ళి విడిపోయారు మద్రాసు నుంచి విడిపోయి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డారు. వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని తెలుగు మాట్లాడేటోళ్ళు ఒక దగ్గరనే ఉండాలంటే మరి హిందీ మాట్లాడేటోళ్ళు ఎందుకు రాష్ట్రాలు, మరి ఇన్ని రాష్ట్రాలు ఎందుకు, మొత్తం హిందీ మాట్లాడటం ఒకటి రాష్ట్రం ఉండాలి కదా. ఇంత ఘోరం ఇప్పుడు ఎందుకంటే వివక్ష. ఎందుకంటే ఏదైతే తెలంగాణకు సంబంధించిన సంపద మీద, తెలంగాణకు సంబంధించిన ఆస్తుల మీద అనువనుగుణ ఉన్నదండి. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు మనకు రాజధాని ఉన్నది, ఆంధ్రాకి ఎందుకు రాజధాని లేదండి? నేను సూటిగా అడుగుతున్నా. ఆంధ్ర ప్రజలు రాజధానికి కోరుకుంటున్నారు, కానీ ఆంధ్ర నాయకులు కానివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలు అక్కడ, ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం వాళ్ళ హైదరాబాద్ మీద ఉన్నది. ఇంకా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నాకు చాలా డేంజర్గా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి కలిపి వీళ్ళు హైదరాబాద్ని ఏం చేస్తారో, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు. దొంగల బ్యాచ్ అండి, మొత్తం దొంగల బ్యాచ్. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏంది, ప్రజలకు మొత్తం తెలుసు. బహిర్గతమైంది. వీళ్ళు 2015లో ఇప్పుడు కూలగొట్టి ట్రై చేసిండు. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డది. పడ్డ తర్వాత అది ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని 2015లో నోట్ల కట్టలతో దొరికింది నువ్వు కాదా? ప్రభుత్వాన్ని కూలగొట్టది నువ్వు కాదా? ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు ఎందుకు వచ్చినాయి? నీలాంటి దుర్మార్గులు చేయబట్టే కదా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేని కొందామని చూస్తేనే మేము అలాంటి పనులు చేయవచ్చు. ఎందుకంటే స్వీయరక్షణ కోసం చేస్తాం కదా. కేసీఆర్ గారు ఎందుకని ఇప్పుడు బయటికి రాలేకపోతున్నారు అసలు? ఎందుకు దాని వెనుకున్న అసలు కారణం? కేసీఆర్ గారు ముందే చెప్పిండు, అంత క్లియర్గా చెప్పిండు. మోసపోతే గోసపడతాం, 100% చాలా ఇబ్బంది పడతారు. నాకేంది, నేను అవసరమైతే మీరు తీర్పిస్తే మీరు నన్ను వద్దనుకుంటే నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటాడు సార్. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే సార్ చెప్పింది చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, మార్పు అన్నాడు, మార్పు తెచ్చుకున్నారు. ఆ మార్పును ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న మార్పు జరగట్లేదు. ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటారు, కేసీఆర్ గారు బయటికి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు అద్భుతంగా బయటకు వస్తాడు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో బయటకు వచ్చాడు, అదేవిధంగా అసెంబ్లీకి పోయాడు. అసెంబ్లీకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేసిండు. మొన్ననే అసెంబ్లీలోకి వచ్చిండు. ఇద్దరినే తట్టుకుంటలేవు. కేసీఆర్ గారు ఆల్రెడీ వచ్చిపోయాడు అసెంబ్లీకి. ఆయన ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన కాలు విరిగింది, కొంచెం 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నాడు. కాబట్టి రెస్ట్లో ఉన్నాడు. పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఇప్పుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు రా అంటే కాదు కదా, ప్రజలు కోరుకున్నప్పుడు వస్తాడు. ఇంకోటి ఏంటంటే నేను తొక్కుకుంటా వచ్చిన అంటాడు. నువ్వు తొక్కుకుంటా వచ్చినవే, నీ స్టేజ్ మీదే ఉన్నారు మొత్తం కంప్లీట్గా. నువ్వు తొక్కుకుంటా వచ్చిన వాళ్ళు నువ్వు స్టేజ్ మీదే ఉన్నారు. వాళ్ళకి సిగ్గుండాలి. ఇప్పుడు వాళ్ళు కష్టపడ్డారు కాంగ్రెస్ కోసం, వాళ్ళు ఇటుకలు మోసిళ్ళు, వాళ్ళు జెండాలు మోసిళ్ళు. నువ్వేం మోయకుండా ఓన్లీ నోట కట్లతో మోసుకుంటూ వచ్చినావు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు. వాళ్ళకు ఆ జ్ఞానం లేదు కాబట్టి నువ్వు వాళ్ళు తొక్కించుకున్నారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పాలి తప్ప మనకు అవసరం లేదన్నమాట. సభలో మాట్లాడుకుంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అనే మొక్కని పీకేస్తాను, దాన్ని వేర్లు కూడా లేకుండా, రాష్ట్రంలో వేర్లు కూడా లేకుండా చేస్తాననే మాటలు ప్రజలు హిట్లర్ లాంటి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయింది. నువ్వు హిట్లర్ కంటే గొప్పని కాదు. ఏంటంటే ఇప్పుడు నువ్వు పీకేస్తా మొక్కను మొత్తం కేసీఆర్ అనే మొక్కను గీకేస్తా అంటే నిన్ను ప్రజలు ఖచ్చితంగా పీకేస్తారు. ప్రజలకు తెలుసు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల కంటే స్ట్రాంగ్ ఇవ్వలేడండి ప్రజాస్వామ్యంలో. నేను నిన్న చెప్పింది చేసినా, అది చేసినా, ఇది చేసినా, ప్రభుత్వాన్ని రానుకుంటా చేస్తా అని చేయించిన, కేసీఆర్ ఉడగొట్టాలనుకున్నా ఉడగొట్టినా అంటాడు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 0 తీసుకొచ్చినా అంటాడు. నేను సున్నాలు మీ పార్టీకి కూడా 13 రాష్ట్రాలు వచ్చినాయి భయ్. బీజేపీకి వచ్చినాయి, మీకు వచ్చినాయి. చాలా రాష్ట్రాల్లో మీరు ఖాతాలు కూడా తెరవలేదు. ఇప్పుడు మేము 2 ఎంపీలతోనే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళము. మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే తక్కువ అంచనా వేసే బొక్క బోర్ల పడ్డారు. ఆంధ్ర నాయకులు తరిమి కొట్టినాము. నీ గురువులు అటువంటినే మొత్తం కంప్లీట్గా గుర్తు లేకుండా చేసినాము. గలాంటి వాళ్ళం మేము. అదేవిధంగా మేము ఎప్పుడు గర్వంతో మాట్లాడాలండి. తెలంగాణ అభివృద్ధి మీద మాకు పట్టున్నది. తెలంగాణ అభివృద్ధి ఎట్లా చేయాలని ఆలోచించడం తప్ప తంతం, గుద్దుతాం, పేగులు మెడలు వేసుకుంటాం ఇలాంటి మాటలు మాట్లాడదు. అధికారిక కార్యక్రమంలో అదుపు తప్పి మాట్లాడింది నువ్వు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు చెప్పు దెబ్బలు ఖచ్చితంగా కొడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి తప్ప ముఖ్యం కాని మంత్రి, ఇప్పుడు ఎవరికి ముఖ్యం కాని మంత్రినే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు, ముఖ్యం కాని మంత్రి పరిపాలన నడుస్తున్నది. నువ్వు మహిళలకు ముఖ్యం కానివి, విద్యార్థులకు ముఖ్యం కానివి, అదేవిధంగా ఏ సెక్షన్ కూడా నువ్వు ముఖ్యం కానివి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన 100% ఫెయిల్యూర్ పరిపాలన. ఈయన పరిపాలనతో అన్ని విధాలుగా సఫర్ అవుతున్నారు తప్ప ఒక్క సెక్షన్ కూడా హ్యాపీగా లేరు. వరంగల్ డెవలప్మెంట్ గురించి కొందరు మాట్లాడతారు. వరంగల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే అసలు ఎవరు ఏం చేసిన అనేది కూడా చెప్తా. పర్కాల్లో మేము టెక్స్టైల్ పార్క్ తీసుకురావడం జరిగింది, పర్కాల కాన్స్టిట్యున్సీకి. దానికి ఏంటంటే దాదాపు 1350 ఎకరాలు మేము సేకరించి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అందులో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ చల్లధర్మారెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా ఆయన కృషితోని కేటీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారి ఆలోచన విధానంతో దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కేటీఆర్ గారు ఎంత అడ్వాన్స్గా ఆలోచించారు, ఎంత పెద్ద కంపెనీ
కంపెనీలు తీసుకొచ్చి కూడా అది కూడా చెప్తా. ఎందుకంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాదాపు 367 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ 367 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏదైతే కాంపౌండ్ వాల్ కానీ చుట్టూ, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, సబ్ స్టేషన్స్ కానీ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా చూసుకోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఇక్కడి పరకాల నుంచి తీసుకెళ్లి వేరే దిక్కు కూడా వేసుకుందాం అనుకున్నారు. కానీ గౌరవ కేటీఆర్ గారు ఆలోచన, ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఏదైతే ఈ వస్త్ర పరిశ్రమలకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండాలి, అదేవిధంగా ఏదైతే రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఎందుకంటే అజంజాయి మిల్లు కూడా అదే బేస్లో ఉండే. ఎందుకంటే వాళ్ళు ముందు కూడా ఆలోచించారు. అప్పుడు నిజాంల కాలంలో కూడా మనకు వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండే, అది బ్రహ్మాండంగా నడిచేది. దాని తర్వాత ఈ పాలకులు చేయబట్టేది, కాంగ్రెస్ పాలకులు చేయబట్టే అది మూతపడ్డది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మేము కష్టపడి కేటీఆర్ గారు కూడా కరోనా టైంలో కూడా విమానయాన సంస్థ ఏదైతే దానికి మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి దానికి మొత్తం ప్రొసీడింగ్స్ పూర్తి చేసి, అదేవిధంగా జిఎంఆర్ కప్ప చెప్తే ఇప్పుడు కూడా అది కూడా మేమే చేసినాం అంటారు వీళ్ళంతా. ఏంటంటే సరే మేము చేసిన దానికి వాళ్ళు ఎప్పటికి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు టెక్స్టైల్ పార్క్లో కూడా చూసుకుందాం మనము. టెక్స్టైల్ పార్క్లో ఏ కంపెనీస్ వచ్చాయి కూడా చెప్తాను నేను. చిన్న చిన్న కంపెనీస్ కూడా కాదు. ఎవర్ టాప్ టెక్స్టైల్ కంపెనీ, అది ప్రాజెక్ట్ వ్యయం 840 కోట్లు. అదేవిధంగా కిటాక్స్ గ్రూప్ కంపెనీ, అది 1013 కోట్లు. అలాంటి పరిస్థితులు చిన్న చిన్న విషయం కూడా. గణేష ఈకోపేట్ అదొక కంపెనీ, గణేష ఈకోటెక్ అదొక కంపెనీ. ఆ రెండు కంపెనీలు కలిసి 588 కోట్లు. ఇలాంటి కంపెనీని తీసుకొచ్చాము. అదే ఎంఎస్ఈఎంఈ ఏదైతే కొత్తగా వీళ్ళు ఏదైతే కంపెనీస్ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా మేము ప్రోత్సాహంగా వాళ్ళకు కూడా మేము జాగలు ఇవ్వడం జరిగింది. వాటి వ్యయం కూడా దాదాపు 10 కోట్ల దాకా మనం వాళ్ళను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అన్నది చూసుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే ఏదో కాళోజీ నారాయణరావు ఉంటే మీ మీద ఏదో అను ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. అసలు కాళోజీ నారాయణరావు రాసిందే నీ మీద, మీ పార్టీ మీద, కొట్లాడిందే మీ పార్టీ మీద. ఇప్పుడు ఆయన జీవితాంతం కొట్లాడిందే కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ విధానాల మీద, కాంగ్రెస్ అణిచివేతల మీద, కాంగ్రెస్ చేస్తున్న ఎన్కౌంటర్ల మీద, అదేవిధంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన మీద. ఇప్పుడు కాళోజీ నారాయణరావు నీలాంటి నాయకుల గురించి అప్పుడే రాసిండు. ఏంటంటే ఏదైతే ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం అవతల వరకు తరిమి కొడతాన్నాం, కొట్టినాం. చంద్రబాబు నిన్న గురువునే కొట్టినాం. అదే ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతా అన్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతం వాడే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అనువున తెలంగాణకు అన్యాయం చేసి అన్నదమ్ములతో మొత్తం భూములు కానీ, జాగలు కానీ, అదేవిధంగా నిధులు కానీ దోసుకుంటాడు. మేము ఏంటంటే తెలంగాణకు ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచిపెడితే ఆ ఆదాయం పెరిగిన ఆదాయాన్ని వీళ్ళ అన్నదమ్ములకు పంచిపెట్టుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అన్న, మొత్తానికైతే అసలు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి చేస్తున్నది ఏందన్నది మీకు క్లియర్గా మీకు అర్థమైంది. ఇప్పుడు మీరైతే మార్పు అని కోరుకున్నారో ఆ మార్పు కాదని కూడా మీకు అర్థమైంది. ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ధైర్యంగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నారు, ఆ పోరాట స్ఫూర్తి ఆల్రెడీ తెలంగాణ మట్టిలోనే ఉన్నది. ఎప్పుడు అన్యాయం జరిగినా, ఎప్పుడు అనగదొక్కినా 100% తిరగబడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు లగచర్లలో కానీ, అదేవిధంగా మూసీ కానీ, అదేవిధంగా హైడ్రా కానీ వాళ్ళు కొట్లాడుతున్నారు, ప్రభుత్వం మీద కొట్లాడుతున్నారు. ఇదే ధైర్యంతో కొట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అన్యాయం జరిగితే మీ ఎంబడి ఉంటుంది 100%. మీకు ఏం జరిగినా, మీకు ఏం జరగకుండా ఫస్ట్ ఒకవేళ మీకు ఏదైనా ఉపద్రవం తెలంగాణకు సంభవించినా, ప్రజలకు సంభవించినా మీకంటే ముందు మేమే ఉంటాము. సో చూస్తున్నారు కదండి, కాళోజీ కళాక్షేత్రం వెనుక కానివ్వండి, వరంగల్ అభివృద్ధి వెనుక కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు మాత్రం కృషి ఉందని అయితే రామ్మూర్తి గారు చెప్తున్నారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నా పేరు మహేష్ చిట్టబైన. చూస్తూనే ఉండండి ఓరుగల్లు జిందగీ.